నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, వీటి గురించి పట్టణాల్లో ఉండేవారికి కొంత అవగాహన ఉంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల గురించి అంత అవగాహన లేదు. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎవరైతే పిల్లలు అక్కడ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు ఇంతకుముందు కాల్షియం ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అక్కడి నుంచి అమెరికా నుంచి పంపించేవారు. లేదు వచ్చినప్పుడు పట్టుకొచ్చి తల్లికి తండ్రికి ఇచ్చేవారు. ఇప్పుడు కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ డి ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లతో పాటు తల్లిదండ్రులకు, అలాగే అమ్మమ్మ, నాయనమ్మ, తాతలకు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన డబ్బా తెచ్చిస్తున్నారు. అమ్మ, నాన్న, ఇది రోజు ఒకటి వేసుకోండి, అమెరికాలో అందరూ ఇది వాడతారు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట అని చెప్తున్నారు. ఆ విధంగా అమెరికాలో పిల్లలు తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అలవాటు చేశారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సహజ సిద్ధంగా మనకు ఎక్కడ లభిస్తాయి అంటే అవిసె గింజల్లో లభిస్తాయి, అవిసె నూనెలో లభిస్తుంది, చియా విత్తనాలు, చియా గింజల్లో లభిస్తుంది, అవకాడో పండు అంటే పట్టణాలు నగరాల్లో వారికే తెలుసు, గ్రామాల్లో వారికి తెలియదు. తర్వాత వాల్నట్, చాలామంది అడుగుతుంటారు ఎక్కడ దొరుకుతుందండి వాల్నట్ అంటే ఎక్కడని. అందరికీ బాదం పప్పులు తెలుసు, బాదం పప్పులో ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు. కానీ గ్రామీణ వాసులు వాల్నట్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది అంటారు. ఎక్కడైతే బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు ఖర్జూరం, కిస్మిస్ అమ్ముతారో ఆ షాపులోనే వాల్నట్ అని అడగండి. వాల్నట్లు చాలా శ్రేష్టం ఆరోగ్యానికి, దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇక మాంసాహారులకు చేపలు టాప్. వారానికి 2 రోజులు కానీ 3 రోజులు కానీ చేప పులుసు తింటే మీకు కావలసిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇగురు, రోస్టు, ఫ్రై, వేపుడు కూరల వల్ల పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు నశించిపోతాయి. కనుక ఏదైనా శాకాహారము, మాంసాహారము, కూరలు, రోస్టు, ఫ్రై చేయటం మంచిది కాదు. అలాగే గొట్టాలు దొరుకుతాయి, ఫిష్ ఆయిల్ అని, కాడ్ లివర్ ఆయిల్ అని గొట్టాలు దొరుకుతాయి. ఫిష్ ఆయిల్లోనూ కాడ్ లివర్ ఆయిల్లోనూ చాలా అధిక మొత్తంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు దానికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు పెరిగిన తరువాత మతిమరుపు సహజం. మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ వ్యాధి అని ఉంది, ఆల్జీమర్స్ రాకుండా నివారిస్తుంది. కొంతవరకు మతిమరుపు అనేది సమంజసమే పెద్దవారికి. కానీ ఎవరైతే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు క్రమము తప్పకుండా వాడతారో వాళ్ళకి చిన్న వయసులో ఎంత జ్ఞాపక శక్తి ఉందో అంత జ్ఞాపక శక్తి ఉంటుంది, ఏకాగ్రత కూడా బాగా ఉంటుంది. 2, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్దపేగు క్యాన్సరు, మూత్రాశయములో ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ను నివారిస్తుంది. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ రొమ్ముకి ఒక ప్రత్యేకమైన ఎక్స్రే తీయించుకోవాలి. దాని పేరు మ్యామోగ్రామ్. మరీ ముఖ్యంగా మీ తల్లికో అమ్మమ్మకో రొమ్ము క్యాన్సర్ ఉంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి రొమ్ముకి మ్యామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 45 సంవత్సరాలు దాటిన ప్రతి మగవాడు మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా PSA
PSA అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్. ఇది ఒక రక్త పరీక్ష. మాస్టర్ హెల్త్ చెకప్లో ఇది లేకపోతే, ఆ లిస్టులో లేకపోతే, మీరు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళని అడిగి నాకు ఇది కావాలి అని చెప్పి సంవత్సరానికి ఒకసారి PSA పరీక్ష చేయిస్తే దీని ఆధారంగా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని గుర్తిస్తే పూర్తిగా ప్రాస్టేట్ క్యాన్సర్ని నయం చేయవచ్చు. 3, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన క్షయ, TB, టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులు రాకుండా నివారించడంతో పాటు కోవిడ్ మహమ్మారి వైరస్, చికెన్ పాక్స్ వైరస్, మంకీ పాక్స్ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, రకరకాల వైరస్సులను శరీరంలో ప్రవేశించగానే నిర్వీర్యము చేసి వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 4, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తూ ముఖం కళగా ఉండేటట్టు చేస్తుంది. ముఖంపై మొటిమలు రానివ్వదు. 5, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా చేస్తుంది. రక్తంలో ఉండే కొవ్వు, ట్రైగ్లిజరైడ్ యొక్క పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తపోటు, BP ఉన్న వారికి omega-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల రక్తపోటు చక్కగా నియంత్రించబడుతుంది. 6, కంటి చూపుని మెరుగుపరిచి కళ్ళజోళ్ళు త్వరగా రాకుండా, శుక్లాలు త్వరితగతిన రాకుండా మనల్ని కాపాడుతుంది. 7, కొంతమంది పిల్లలు గారాం చేస్తారు, అల్లరి చేస్తుంటారు, కనపడిన వస్తువు అంతా పగలగొట్టేస్తుంటారు, ఇంట్లో అల్లరి చేస్తుంటారు. అట్లాగే మనం బయటికి వెళ్తే కనపడిందల్లా కొనిమ్మంటారు, అది కొనివ్వు, ఇది కొనివ్వు అంటుంటారు. ఈ మారాము, గారాబము, అల్లరి చేసే పిల్లలకి omega-3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల చక్కటి క్రమశిక్షణ వస్తుంది. ఈ గారాబము, అల్లరి, ఈ యొక్క ఉద్రేకము, వస్తువులను పగలగొట్టడం లాంటివి చేయకుండా ఉంటారు. 8, కొంతమంది మహిళలకు పీరియడ్ సమయంలో బొడ్డు కింద పొత్తి కడుపున తీవ్రమైన నొప్పి వస్తుంది. పీరియడ్ ప్రారంభమైనాక కొంతమందికి వస్తుంది, 1-2 రోజులు ముందు కూడా వచ్చే అవకాశం ఉంది. నెలసరి పీరియడ్తో పాటు నొప్పి వచ్చినప్పుడు నరకం కనపడుతుంది. దానికి కొన్ని నొప్పి మాత్రలు వాడుతుంటారు. ఈ omega-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల పీరియడ్స్లో నొప్పి రాదు, నివారిస్తుంది. 9, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీ, కోపతాపాలు, చిరాకు, గందరగోళం ఇలాంటి సమస్యలుండి మానసిక ప్రశాంతత కరువైనప్పుడు omega-3 ఫ్యాటీ ఆమ్లాల వినియోగం వల్ల చక్కగా ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. 10, omega-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, తర్వాత దృఢత్వం, ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్లు వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వచ్చేస్తుంది. ఆ ఎముక పెళుసుదనం వల్ల దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఆ ఎముక దృఢత్వానికి ఈ కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రాకుండా నివారించే గుణం ఉంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన omega-3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు మనము క్రమము తప్పకుండా సేవించండి. పశ్చిమ బెంగాల్లో చేపలను మాంసాహారముగా పరిగణించరు. దీన్ని జలపుష్పము అంటారు చేపని.
పశ్చిమ బెంగాల్లో ఉండే ప్రతి పౌరులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, బ్రాహ్మలు వైశ్యులతో సహా చేపలను వాళ్ళు తింటారు. కనుక అది మాంసాహారం కింద పరిగణించకుండా చేప పులుసు వారానికి 3 సార్లు తింటే మీకు ఎటువంటి అనారోగ్యము మీ దరి చేరదు.